గతంలో జరిగినటువంటి పొరపాట్లన్నీ కూడా బయటకు తీసి తప్పనిసరిగా మీరు రెడీగా ఉంటే చెప్పండి, హౌస్ కమిటీకి మీరు రెడీగా ఉంటే చెప్పండి, హౌస్ కమిటీ చేద్దాం, మొత్తం వెరిఫై చేద్దామని ఈ సందర్భంగా ప్రతిపక్షానికి తెలియజేస్తున్నాను. ఎవరు మాట్లాడతారు మీ ఇద్దరులో? సార్ అధ్యక్ష అధ్యక్ష రోజా గారిని మాట్లాడమన్నా, దయచేసి మీరు కూర్చోండి, లేదా ఆవిడ కూర్చోమనండి. అధ్యక్ష, మంత్రి పదవేమో ఒక మహిళకి ఇచ్చారు. ఆ మహిళని మేము అడిగే ప్రశ్నకి అడ్డదిడ్డంగా ఇంకో మంత్రి లేస్తున్నాడు. ఈయన ఒక్కడే తెలివైనోడు, ఈ అసెంబ్లీలో మీతో ఎవరికి బుర్ర లేదన్నట్టు ప్రతి ఇష్యూకి ఆయన లేస్తున్నాడు. రెండోది అధ్యక్ష, ఈరోజు పేదవాడికి ఇల్లు అనేది చాలా ముఖ్యం అధ్యక్ష. ఈ రోజు పేదవాడికి ఇల్లు లేదని. రోజా గారు, బాధ్యత లేని కామెంట్స్ చేయొద్దు. మీరు మీ అందరికి ఇచ్చారు కదా, మీ అందరికి ఇస్తున్నారు కదా, వాళ్ళు కూడా మాట్లాడతారు, మీరు అట్లా మాట్లాడకూడదు, కరెక్ట్ కాదమ్మా, ప్లీజ్. ఎస్ ఎస్ ఒకటే అధ్యక్ష. ఈరోజు ఒక్క నిమిషం, ఈరోజు 1.5 లక్ష రూపాయలు పెట్టి ఇల్లు కడతామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది వాళ్ళ అధ్యక్ష. అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. నేను వాళ్ళు కోరుకునేది ఒకటే, అధికారం మీ దగ్గర ఉంది, 10 నెలలు అవుతుంది. నేను కోరుకునేది ఒకటే, ఈరోజు అధికారం మీ చేతిలో ఉంది. ఒకవేళ అవకతవకలు జరిగాయని మీకు ఏదైనా డౌట్ ఉంటే ఎంక్వైరీ చేసుకోండి. ఆ కుంటి సాకులు చూపించి అర్హులైన వాళ్ళకి ఇల్లు శాంక్షన్ కానికుండా, ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్, బేస్ లెవెల్, రూఫ్ లెవెల్ ఉన్న వాటికి బిల్లు లేకుండా పేదవాళ్ళ జీవితాలతో చెలగాట మారద్దని కూడా ఈ మంత్రి గారికి చెప్తున్నాను. అలాగే గ్రామాల్లోకి కారు అద్దాలు దించి పోలీసులు లేకుండా వెళితే వీళ్ళకి డాక్రా మహిళలు లోన్లు అడుగుతున్నారా లేదా, పేదవాళ్ళు ఇల్లు అడుగుతున్నారా లేదా, నిరుద్యోగులు ఉద్యోగం అడుగుతున్నారా లేదా కూడా తెలిసే పరిస్థితి ఉంది. రైతుల రుణమాఫీ ఏమాత్రం జరుగుతుందో కూడా వీళ్ళకి తెలిసే పరిస్థితి ఉంది. అంతేగాని నోరుంది కదా అనేసి మైకులు ఇస్తున్నారు కదా అని ప్రతి దానికి తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అంటున్నారు అధ్యక్ష. తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని మన అన్నయ్యేటప్పుడు అమ్మమ్మ కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నుంచి వచ్చాడు, మా అందరికీ సీనియర్. మమ్మల్ని ఏలు పెట్టి చూపించేటప్పుడు 4 వేలు వాళ్ళు చూపిస్తున్నాయన్న సంగతి కూడా వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజు గృహ నిర్మాణాల్లో అన్యాయం జరిగింది అంటున్నారు. విష్ణు కుమార్ రాజు గారు, ప్లీజ్. అధ్యక్ష, మీరు ఒక్క ఇల్లు ఇవ్వలేదు. ఒక్క ఇల్లు ఇవ్వకపోగా కట్టిన వాళ్ళకు ఇంతవరకు బిల్లులు కూడా రాలేదు. మళ్ళీ సంవత్సర కాలం గడిచిపోయింది, జియో ట్యాగింగ్ ఇంకొకటి అని. ఇప్పుడు మళ్ళీ ఇంకొక సంవత్సరం గడపడానికో, మళ్ళీ ఇంకో 2 ఏళ్ళు గడపడానికో మళ్ళీ ఇవాళ హౌస్ కమిటీ అని మళ్ళీ మొదలు పెడతా ఉన్నారు. అసలు ఒకటే అడుగుతా ఉన్నాం, గత ప్రభుత్వంలో హౌసింగ్ మినిస్టర్గా పనిచేసిన ఇదే శిల్పామోహన్ రెడ్డిని మీరు మీ పార్టీలోకి చేర్చుకుని టికెట్ ఇచ్చింది మీరు కాదా అని అడుగుతా ఉన్నా. నిజంగా అక్కడ కరప్షన్ జరుగుతుంటే అదే శిల్పామోహన్ రెడ్డిని ఎందుకు చేర్చుకున్నారయ్యా మీ పార్టీలోకి? ఎందుకు మీరు టికెట్ ఇచ్చారు అదే శిల్పామోహన్ రెడ్డికి, హౌసింగ్ మినిస్టర్కు? నేను ఇంకొకటి అడుగుతా ఉన్నాను, మేము గత కాంగ్రెస్ పార్టీకి మేమేం మద్దతు తెలపడం లేదు. గత కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది మీరు, కిరణ్ సర్కార్కు మద్దతు ఇచ్చింది మీరు. మేము ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి వారసులం అని చెప్పి గొప్పగా చెప్పుకుంటాం, కానీ కాంగ్రెస్ పార్టీకి కాదు అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి కాదు. ఇవాళ మీరు ఇప్పటికీ కూడా ప్రతి విషయంలోనూ కూడా అంటే ఆయన కన్సర్న్ మినిస్టర్ కాకపోయినా కానీ ఎత్తుగా, లావుగా, భద్రంగా ఉన్నాడని చెప్పి అచ్చెయ్య నాయుడుకి మైకిస్తారు. ఆయనేమో ఎత్తుగా, భద్రంగా, లావుగా ఉన్నాడు, గట్టిగా మాట్లాడి భయపడిచ్చే ప్రయత్నం చేస్తాడు. మనిషి ఏమో పెరుగుతూ ఉన్నాడు, కానీ ఏం లాభము? మనిషి పెరిగే కొద్దీ, ఎదిగే కొద్దీ ఒదగాలి, మానవత్వం అన్నది కూడా మనిషి నుంచి బయటికి రావాలి. అవేమీ లేవు. అధ్యక్ష, ఇటువంటి వ్యక్తులకు ఇంత దారుణమైన మాటలు మాట్లాడే ముందు ఫస్ట్ మానవత్వం తెలుసుకోండి, ఆ తర్వాత చేయాల్సిన పనులు తెలుసుకోండి.
we're staging a protest. We're staging a walkout for this question, Adhyaksha. అయ్యన పాత్రుడు. ఎస్ మిస్ ఎస్ ఎస్ అధ్యక్ష ఈరోజు హౌసింగ్ మీద ఇంత డిస్కషన్ అయిన తర్వాత గతంలో జరిగినటువంటి అవినీతి గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వం ముందుకు వచ్చి మరి ఈరోజు హౌస్ కమిటీ వేయడానికి సిద్ధపడినా సరే చేయలేదంటే ఎందుకు వాకౌట్ చేస్తారు అధ్యక్ష? వీళ్ళు కిరణ్ కుమార్ గారి టైంలో హౌసింగ్ మినిస్టర్ ఎవరో కూడా తెలియనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అటువంటి వ్యక్తి ఇవాళ వాకౌట్ చేస్తున్నారంటే రోజా గారు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు అధ్యక్ష? గ్లాసులు పైకి ఎత్తి మేము వెళ్తున్నాం ఊర్లోకి. ఆమె వెళ్తుంది అధ్యక్ష. మేకప్ చెరిగిపోతున్న ఉద్దేశంతో ఆమె గ్లాసులు ఎత్తుకోవాలి కానీ చూసి మాకు అవసరం లేదు అధ్యక్ష. అంటే ప్రజలు మా మీద నమ్మకం ఉంది, మా నాయకుల మీద నమ్మకం ఉంది, మేము చేస్తామని నమ్మకం ఉంది కాబట్టి ఆ పరిస్థితి మాకు లేదు. ఆమె మేకప్ చెరిగిపోతున్న ఉద్దేశంతో గ్లాసులు ఎత్తుకెళ్తే అందరినీ అదే మాది చూడడం పద్ధతి కాదు. వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మరి మేము అన్న అడిగో క్లియర్గా మీరు హౌస్ కమిటీ కావాలా వద్దా చెప్పండి. అది చెప్పకుండా వాకౌట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మున్సిపల్ లెజిస్లేటివ్ అఫైర్స్. అధ్యక్ష, గౌరవ సభ్యులు కానీ మంత్రులు కానీ వివరాలన్నీ చెప్పారు అధ్యక్ష. నేను ఒకటే, వాళ్ళు లేరు కానీ బహుశా చెప్పాల్సిన సమాధానం ఉంటుంది. మేము హౌస్ కమిటీ వేస్తాము అంటే మీరు అడిగితే వేస్తామంటే హౌస్ కమిటీ అనేటప్పుడు ఎందుకు పారిపోయాడు ప్రతిపక్ష నాయకులు? ఇది చెప్పాలి అధ్యక్ష. ఇంచేతంటే హౌస్ కమిటీ అంటే పారిపోయాడు ఆయన. ఇంచేత మళ్ళీ ఒక్క నిమిషం కానీ ఇక్కడ ఉంటే హౌస్ కమిటీ కానీ వేసేస్తారో మా బండారం అంతా బయటపడుతుందామని. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 99% అంతా కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు అధ్యక్ష. కాంగ్రెస్లో ఉన్నప్పుడు జరిగినటువంటి అవకతవకలు, ఈ అవకతవకల మీద ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ తర్వాత జియో ట్యాగింగ్ జరుగుతుంది. జియో ట్యాగింగ్ పూర్తయిన తర్వాత ఎవరు రియల్ బెనిఫిషరీస్ అనేటువంటిది వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో రియల్ బెనిఫిషరీస్ ఎవరైనా ఉంటే ఇస్తారు అధ్యక్ష. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు బెనిఫిషరీ కాదు అక్కడ. ఆయనకేం బ్రహ్మాండంగా ప్యాలెస్లు కట్టుకున్నాడు అధ్యక్ష. పేదవాడి ఇది హౌసింగ్ అనేటువంటిది పేదవాళ్ళకి సంబంధించిన ఇష్యూ. పేదవాళ్ళ యొక్క హౌసింగ్ను కూడా దోచుకునేటువంటి విధానాన్ని వీళ్ళు అవలంబించారనేటువంటిది మేం కాదు చెప్తా. ఆ రోజు ఉన్నటువంటి హౌసింగ్ మినిస్టర్ చాలా స్పష్టంగా చెప్పాడు. కొంతమంది ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. అంచేత దాన్ని బేస్ చేసుకుని ఇదంతా ఆనాడు ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇప్పుడు కొంతమంది దీంట్లో కూడా ఉండొచ్చు అధ్యక్ష. వీళ్ళంతా తినేశారనే ఉద్దేశంతో తిన్నవాళ్ళు ఏదైతే దొంగతనం చేశారో, ఎవరైతే తినేశారో ఈ డబ్బులన్నీ కూడా వాళ్ళ నుంచి కక్కించడమే కాకుండా అదేవిధంగా రియల్గా ఎవరైతే పేదవాళ్ళకి హౌసింగ్ ఇచ్చారో వాళ్ళకి మేము పేమెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈనాడు ఎంక్వైరీ జరుగుతుంది. ఈ విధంగా జరుగుతుందని చెప్తే ఏదో గొడవ చేయాలనుకున్నారు, గొడవ చేశారు అధ్యక్ష. హౌస్ కమిటీ అంటే పారిపోయాడు. కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో ఎవరు హౌసింగ్ మినిస్టరో ఆయనకి తెలియదు ప్రతిపక్ష నాయకుడికి. అదేవిధంగా అక్కడ హౌసింగ్ మినిస్టర్ ఎవరో ఆయనకి తెలియదు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి టైంలో హౌసింగ్ మినిస్టర్ ఎవరు తెలియదు అధ్యక్ష. అంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇక్కడ లేడు ఆయన బెంగళూరు నుంచి ఆపరేషన్ చేసేవాడు అధ్యక్ష ఈ ప్రతిపక్ష నాయకుడు. అంచేత ఇక్కడ లేరు కాబట్టి ఆయనకి తెలియని విషయాలు కూడా మాట్లాడుతున్నారు. అంచేత మేము హౌస్ కమిటీ వేస్తామంటే ఎందుకు పారిపోవడం జరిగింది, ఎందుకు ఒప్పుకోలేదు అంటే దాంట్లోనే ఉంది వాళ్ళ దొంగతనం అంతా అధ్యక్ష. ఓకే, కిషోర్ బాబు గారు. అధ్యక్ష, ఈరోజు ప్రతిపక్ష పార్టీ యొక్క ప్రవర్తన చూస్తుంటే ఒక అధ్యక్ష ఆయన పాపం వచ్చి సమాధానం చెప్తారు లేదు తెలియదు కానీ ఇప్పుడైతే లేరు అధ్యక్ష. అయినప్పుడు కూడా గవర్నమెంట్ హెస్ కమ్ ఫార్వర్డ్ టు కాన్స్టిట్యూట్ హౌస్ కమిటీ ఆన్ దిస్ ఇష్యూ పర్టికులర్లీ. వీ వాంట్ హౌస్ కమిటీ టు సబ్మిట్ ద రిపోర్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎంచేతంటే ఈ సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీ యొక్క స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ మొదలుపెట్టబోతున్నాం అధ్యక్ష.